రిషియే స్వయంగా వసు ఎందుకు కాలేజ్కి రాలేదా అనేసి వసుధార ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇక వెళ్ళే దారిలో ఇలా అనుకుంటూ ఉంటాడు, ఈ పొగరుకి ఈ మధ్య కాస్త పొగరు ఇంకా ఎక్కువైనట్లుంది, అందుకే లీవ్ పెట్టి కూడా కారణం కూడా చెప్పట్లేదు. ఇక ఎలానో మేమిద్దరం మినిస్టర్ గారి ఇంటికి వెళ్ళాలి కదా, తన్ని పికప్ చేసుకుని వెళ్తే సరిపోతుంది అనేసి రిషి వసుధార ఇంటికి వెళ్తాడు. వసుధార ఏమో హాల్లో ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తన దగ్గరికి వాళ్ళ నాన్న చక్రపాణి వచ్చి, అమ్మ వసు, జరిగిన దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోవద్దు అని చెప్తూ ఉండగా ఇక వసుధారికి రిషి అప్పుడే వస్తాడు. ఆ కార్ సౌండ్ వినపడి, నాన్న వచ్చింది రిషి సరే కదా అనేసి కంగారుగా బయటికి పరిగెడుతూ ఉంటాడు. ఇక రిషి వసుని చూసి ఇలా అంటూ ఉంటాడు, ఎందుకు అంత కంగారుగా వస్తున్నావు అని అనగానే, మీరు వస్తున్నారు కదా సార్ అందుకే అంటే, నేను వస్తే కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తావా, చూసుకోవాలి కదా అనేసి అంటూ ఉంటాడు. సరే వెళ్దాం పదా అని అడగగానే, సార్ రిషి సార్ చూసారా నన్ను ఎలా పిచ్చిదానిలా ఉన్నాను, ఒక 2 మినిట్స్ టైం ఇస్తే వచ్చేస్తాను సార్ రెడీ అయ్యి, ఈ లోపల మీరు ఇంట్లోకి వచ్చి కూర్చోండి అని అనగానే, నేను ఇంట్లోకి రాను అనేసి రిషి అంటాడు. సార్ అట్లీస్ట్ కాఫీ అన్నా తీసుకొని ఇంట్లోకి వచ్చాను అనగానే, నేను ఈ మధ్య కాఫీలు తాగడం లేదని అంటే, సరే సార్ పర్లేదు ఇంట్లోకి రండి కూర్చోండి, నేను ఈలోపు రెడీ అయ్యి వచ్చేస్తాను అనేసి వసుధార అంటూ ఉంటుంది. ఇక వసుధార రెడీ అయ్యి వచ్చిన తర్వాత రిషి అలానే వసు ఇద్దరు కూడా మినిస్టర్ గారి ఇంటికి భోజనానికి వెళ్తారనమాట. మరొక వైపు దేవయాని మాత్రం రిషి గురించి ఓకే బాధపడిపోతూ ఉంటుంది, నా మాట వినట్లేదు, నా చేయి జారిపోయాడని. ఫణేంద్ర అంటూ ఉంటాడు, రిషి ఒకసారి చెప్పాడు కదా తన విషయాల్లో జోక్యం చేసుకోవద్దని, ఎందుకు పదే పదే రిషి గురించి ఆలోచిస్తావు, నీ పన్ను చూసుకోవచ్చు కదా అని అంటూ ఉంటాడు. మరొక వైపు జగతి అలానే మహేంద్ర ఇద్దరు కూడా రిషి వసుల గురించి బాధపడుతూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఎప్పుడు కోపడతారో ఎప్పుడు సంతోషంగా ఉంటారో ఎవరికీ తెలియడం లేదు. ఇక మహేంద్ర ఇలా అంటూ ఉంటాడు, జగతి పైకి ఇలా నవ్వుతూ ప్రవర్తిస్తున్నానే కానీ వాళ్ళిద్దరి గురించి నా మనసులో చాలా బాధ ఉంది అని అనేసరికి ఇక జగతి ఇలా అంటూ ఉంటుంది, మహేంద్ర ఏదో ఒక రోజు వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా ఉంటారు, నువ్వేం టెన్షన్ పడకు, ఇవన్నీ మర్చిపో, వాళ్ళిద్దరే కలిసిపోతారు అనేసి ధైర్యం చెప్తూ ఉంటుంది.